హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 23. అక్షర గురించి లాస్య చెప్పిన మాటలు విని వరుణ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. దాంతో హ్యాపీగా ఫీల్ అయిన రితిక, తను పెళ్లి చేసుకొని హ్యాపీగా నీ ముందు తిరుగుతుంది, నువ్వు కూడా గ్రాండ్గా పెళ్లి చేసుకొని నీ లెవెల్ ఏంటో చూపించు వరుణ్ అని చెప్పింది రితిక. ఆ మాటతో అక్షర అప్పటి వరకు దూరమైందనే బాధను ఆమె మీద మెల్లగా ద్వేషంలా మార్చుకుంటూ, ఐఎమ్ సారీ రితిక అన్నాడు వరుణ్. సారీ వద్దు వరుణ్, బట్ నువ్వు ఎప్పట్లా కింగులా ఉండాలి, ఇలా డల్గా డ్రింక్ చేస్తూ ఉండకు, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పింది రితిక. తన గురించి రితిక అంతలా ఫీల్ అవుతుందని అర్థం చేసుకున్న వరుణ్ వెంటనే కార్ బానెట్ మీద ఉన్న డ్రింక్ బాటిల్ను విసిరికొట్టి రితికను హగ్ చేసుకొని, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం రితిక అని చెప్పాడు. ఓకే వరుణ్, ప్రపంచమంతా మన వైపు చూసేలా గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం అని చెప్పింది రితిక. ప్రపంచమంతా అవసరం లేదు, ఆ అక్షర మనల్ని చూసి జలస్ ఫీల్ అయ్యేలాగా మన పెళ్లి అరేంజ్మెంట్స్ చేస్తాను అని చెప్పాడు వరుణ్. నాకు కావాల్సింది కూడా అదే అని మనసులోనే అనుకుంది రితిక. సరే ఇక వెళ్దాం, ఈ టైంలో మనం ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు అని చెప్పాడు వరుణ్. ఆ తర్వాత ఎవరి కారులో వాళ్ళు రిటర్న్ అయ్యారు. ఇంటికి వచ్చిన వరుణ్ ఫ్రెష్ అయ్యి అక్షరను ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తున్నాడు. అతని ముందు కనిపించిన కొన్ని అవకాశాలలో ఆశ్రమం ఒకటి అయితే, రెండోది విక్రమ్ తేజ్ ఫ్యామిలీ పరువు తీయడం, అది కూడా అక్షర వల్లే జరగాలి. ఈ రెండు జరిగితే చాలు, ఆటోమేటిక్గా అక్షర పతనం జరిగిపోతుంది అనుకుంటూనే ముందు ఆశ్రమంపై ఫోకస్ పెట్టాడు వరుణ్. మరోవైపు మరుసటి రోజు ఉదయం ధీరజ్ నిద్రలేచి కళ్ళు తెరిచేసరికి అతని ఎదురుగా లైట్ స్మైల్తో కూర్చొని చూస్తూ ఉన్నారు అతని తల్లిదండ్రులు వికాస్, జీవిత. వాళ్ళని చూసి వెంటనే లేచి కూర్చున్న ధీరజ్, మమ్మీ, డాడీ మీరేంటిక్కడ అని హ్యాపీ ఫేస్తో అడిగాడు. మా సంగతి తర్వాత, ఇంత పెద్ద విల్లాలో నువ్వు పడుకోవడానికి ప్లేసే దొరకలేదా, ఈ సోఫాలో పడుకుండిపోయావేంటి అని అడిగాడు వికాస్. నథింగ్ డాడ్, ఏదో మూవీ చూస్తూ అలానే పడుకుండిపోయాను అని చెప్పాడు ధీరజ్. ఏం మూవీ? ధీరజ్ లవ్స్ నందిని మూవీనా అని ఆట పట్టిస్తున్నట్లుగా అడిగింది జీవిత. దాంతో చిన్న స్మైల్ ఇచ్చి భుజాలెగరేసిన ధీరజ్ లేచి తల్లి పక్కన కూర్చొని ఆమె భుజంపై తలవాల్చాడు. జీవిత అతని చెంప నిమురుతూ, ఏంటి కన్నా, ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నామంటున్నారు డాడీ, ఏమైంది నీకు అని ప్రేమగా అడిగింది. ఏం లేదు మమ్మీ, ఏదో కాస్త వర్క్ టెన్షన్ అని చెప్పాడు వికాస్. వర్క్ టెన్షన్ అయితే వర్క్లోనే ఉంటావు కదా, అంతేకాని ఇలా హోమ్ థియేటర్లో కూర్చొని గర్ల్ ఫ్రెండ్ పిక్స్ చూడవు. అసలు ఏం జరిగింది, నీకు నందుకు ఏదైనా గొడవ జరిగిందా అని అడిగింది జీవిత. దాంతో దీర్ఘంగా నిట్టూర్చిన ధీరజ్, నందు ఇకపై నా లైఫ్లో లేదు మమ్మీ అని చెప్పాడు. ఆ మాట విని జీవిత, వికాస్ షాక్ అవుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నీ లైఫ్లో లేదు అంటే ఇద్దరికి బ్రేకప్ అయిందా అని అడిగాడు వికాస్. ఇంచుమించు అలాంటిదే డాడ్ అని చెప్పాడు ధీరజ్. ప్రాబ్లం ఎవరి వైపు నుంచి ఉంది అని అడిగింది జీవిత. ధీరజ్ ఏం మాట్లాడలేదు. సో నీ వైపు నుంచే ఉందన్నమాట అన్నాడు వికాస్. దాంతో తల్లి భుజంపై నుంచి లేచిన ధీరజ్ తండ్రి వైపు చూడగానే, చెప్పు ధీరజ్, ఏం జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఇద్దరూ పెళ్లి చేసుకుంటామని చెప్పారు కదా, ఇంతలోనే ఏమైంది అని అడిగింది జీవిత. ఏం లేదు మమ్మీ, మా ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు, పెళ్ళయ్యాక హ్యాపీగా ఉంటామని నమ్మకం లేదు, అందుకే విడిపోయాం అని సింపుల్గా చెప్పేశాడు ధీరజ్. మరి విడిపోయిన వాడివి మూవ్ ఆన్ అవ్వకుండా తన పిక్స్ చూస్తూ బాధపడటం ఎందుకురా అని అడిగాడు వికాస్. దాంతో ఏం సమాధానం చెప్పలేకపోయిన ధీరజ్, అబ్బా, ఇక తన గురించి టాపిక్ ఆపుతారా, ఇన్ని రోజుల తర్వాత కొడుకు దగ్గరికి వచ్చారు, అసలు కొడుకు ఏం తింటున్నాడు, ఎలా ఉంటున్నాడో అని పట్టించుకోకుండా ఆ నందిని గురించి మాట్లాడతారేంటి డాడ్ అని లేని విసుగుని తెచ్చుకుంటూ అన్నాడు ధీరజ్. సరే సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకోసం మంచి టిఫిన్ రెడీ చేస్తాను, నీ మూడ్ సెట్ అవుతుంది అంటూ పైకి లేచింది జీవిత. ఆ వెంటనే వికాస్ కూడా లేచాడు. ఇద్దరూ బయటికి వెళ్ళిపోగా హోమ్ థియేటర్లో ఓపెన్ అయ్యి ఉన్న నందిని పిక్స్ క్లోజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి లేచి వెళ్ళిపోయాడు ధీరజ్. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్తూ అక్షర చేతికి ఒక డెబిట్ కార్డు ఇచ్చాడు.
మనం తాతయ్య దగ్గరికి వెళ్ళడానికి షాపింగ్ చేసుకో. ఐ రిక్వెస్ట్. ట్రెడిషనల్ డ్రెస్లో ఉంటే తాతయ్యకి ఇష్టం. సో నీకు ఇష్టమైతే వాటిని సెలెక్ట్ చేసుకో. అండ్ గోల్డ్ కూడా కొత్తగా ఏమైనా కొనుక్కో. లేదంటే పెళ్ళయ్యాక నీకేమీ కొనివ్వలేదని తాతయ్య నాపై కోపడతారు అని చెప్పాడు విక్రమ్. నా దగ్గర ఆల్రెడీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉన్నాయి విక్రమ్. అయినా ఇప్పుడు షాపింగ్ ఎందుకు? ఇక గోల్డ్ అంటారా? నాకు అవి ఎలా కొనాలో కూడా తెలీదు అని చెప్పింది అక్షర. ఎలా తెలుస్తుంది? బై బర్త్ నుంచి ఆర్ఫనేజ్లో పెరిగింది. 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడానికే దానికి దిక్కుండదు. ఇక 22 క్యారెట్ గోల్డ్ కొంటుంది అని వెటకారంగా అంది లాస్య. ఆ మాటకు అక్షర ముఖం వాడిపోయింది. దాంతో లాస్య వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చిన విక్రమ్ వెంటనే అక్షరతో, అక్షర, ఈవినింగ్ 6కి వస్తాను, రెడీగా ఉండు, మనం షాపింగ్కి వెళ్దాం అని చెప్పాడు. ఏంటి, నువ్వు తనని తీసుకుని షాపింగ్కి వెళ్ళడం ఏంటి విక్కీ అని కోపంగా అడిగింది లాస్య. ఆ మాటతో విసిగిపోయిన విక్రమ్, ప్రతిదానికి నువ్వెందుకు ఇంటర్ఫీర్ అవుతున్నావు లాస్య? బిహేవ్ లైక్ మెచ్యూర్డ్. సిచ్యువేషన్ ప్రకారం ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకో అని చెప్పాడు. నేను కాదు విక్రమ్, నువ్వు అలవాటు చేసుకోవాలి. వాట్ ఈస్ దిస్? మీరేదో రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినట్లు తనేమో నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం, ఆఫీస్కి వెళ్తే తిన్నారా అని కాల్ చేయడం, నువ్వేమో తన గురించి అన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోవడం, ఇవేమీ నాకు నచ్చడం లేదు అని సీరియస్గా చెప్పింది లాస్య. నచ్చకపోతే వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండు, అంతేగాని మమ్మల్ని కంట్రోల్లో పెట్టాలని చూడకు. ఐ నో మై లిమిట్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. అతను వెళ్ళగానే లాస్య వైపు చూసి హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తున్న అక్షర, అసలు మీ ప్రాబ్లం ఏంటి లాస్య అని అడిగింది. నువ్వే నా ప్రాబ్లం, పళ్ళు కొరుకుతూ చెప్పింది లాస్య. దాంతో నుదురు చెట్లించిన అక్షర, విక్రమ్ నన్ను పెళ్లి చేసుకుంటున్నట్లు మీకు ముందే చెప్పుంటారు కదా, అలాంటప్పుడు మీరు నన్నెందుకు ప్రాబ్లంలా ఫీల్ అవుతున్నారు అని అడిగింది. విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, కానీ భార్యలా చూసుకుంటానని నాకు చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య ఏదో వే స్టార్ట్ అవుతుందని అనిపిస్తోంది అని డౌట్గా చూస్తూ అంది లాస్య. మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను, బట్ ఇలా ఏవేవో మాట్లాడి నా సహనాన్ని పరీక్షించి మీ రెస్పెక్ట్ను మీరు పోగొట్టుకోకండి అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. దీనికెంత ధైర్యం, 4 రోజులు ఉండిపోయేది నాతోనే ఇలా మాట్లాడుతుందా అని పళ్ళు పటపటా కొరికిన లాస్య, మీరిద్దరే ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గరికి ఎలా వెళ్తారో నేను కూడా చూస్తాను అని మనసులోనే అనుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిన అక్షర, అయ్యో విక్రమ్కి లంచ్ ప్యాక్ చేశానే, ఈ లాస్య మాటల వల్ల ఇవ్వడం మర్చిపోయాను అనుకుంటూ వెంటనే విక్రమ్కి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన విక్రమ్, ఏంటి అక్షర అని అడిగాడు. నేను మీకోసం లంచ్ ప్రిపేర్ చేశాను, బట్ ఇవ్వడం మర్చిపోయాను అని చెప్పింది అక్షర. ఓ ఇట్స్ ఓకే, బట్ నువ్వు నా కోసం ఇలాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు. టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి టక్కున కాల్ కట్ చేశాడు విక్రమ్. దాంతో అక్షర ముఖం చిన్నపోయింది. కానీ అతని ముక్కుసూటితనం అప్పటికే అలవాటైపోవడంతో పెద్దగా బాధపడకుండా, నెక్స్ట్ టైం లంచ్ స్కిప్ చేయకుండా విక్రమ్ను ఒప్పించాలి. ఇలా కేర్లెస్గా ఉంటే హెల్త్ పాడవుతుందని తెలిసి కూడా ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని తనలో తానే అనుకుంది. అదే సమయంలో అటువైపు కాల్ కట్ చేసిన విక్రమ్, క్రేజీ గర్ల్ నాకు లంచ్ బాక్స్ ఇస్తుందట అని చిన్నగా నవ్వుకున్నాడు. ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కనే కూర్చున్న హేమంత్ విక్రమ్ ముఖంలో వచ్చిన నవ్వుని గమనించి కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉండడంతో అది గమనించి, ఏంటి అన్నట్లు కళ్ళెగరేశాడు విక్రమ్. మీరీ మధ్య అప్పుడప్పుడు నవ్వడం చూస్తున్నాను సార్ అని అభిమానంగా చెప్పాడు హేమంత్. ఆ మాటతో టక్కున ఫేస్లో ఎక్స్ప్రెషన్ మార్చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేయడం మొదలుపెట్టాడు విక్రమ్. అతన్ని చూసిన హేమంత్, అక్షర మేడం వచ్చాక బాస్లో చిన్న చిన్న మార్పులు వస్తున్నాయి అని మనసులోనే అనుకున్నాడు. ఇక ఇంట్లో ఖాళీగా కూర్చున్న లాస్యకు ఏం చేయాలో తెలియక బోరు కొడుతూ ఉంది. దాంతో ఆలోచిస్తూ, విక్రమ్ ఎలాగూ ఇప్పుడు రాడు, నేను ఈ రోజంతా ఇంట్లోనే ఉండి ఈ అక్షర ఫేస్ చూస్తూ ఓవర్ యాక్షన్ భరిస్తూ ఉండలేను, ఏం చేయాలి అనుకుంటూ నెట్లో సెర్చ్ చేసిన లాస్యకు దగ్గరలో అమ్యూజ్మెంట్ పార్క్ ఉందని కనిపించడంతో, గుడ్, ఇప్పుడు ఈ పార్క్కి వెళ్తే ఈవినింగ్ 5కి వచ్చేసి విక్రమ్ వాళ్ళతో షాపింగ్కి వెళ్ళొచ్చు అని అనుకుంది. అనుకున్నదే తడవుగా రెడీ అయిపోయి అమ్యూజ్మెంట్ పార్కుకు వెళ్ళిపోయింది లాస్య.
మరోవైపు ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన వరుణ్ ఫ్రెష్ అయి వచ్చి తనకు తెలిసిన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి కాల్ చేశాడు. అవతల ఆ ఆఫీసర్ కాల్ లిఫ్ట్ చేయగానే, హలో రంగనాథ్, హౌ ఆర్ యూ అని అడిగాడు వరుణ్. ఏదో మీ దయ సార్ అని నవ్వుతూ అన్నాడు రంగనాథ్. నీ కూతురి పెళ్లి కుదిరిందని తెలిసింది, పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని ఆరా తీస్తూ అడిగాడు వరుణ్. ఆ మాటకు కొంచెం ఆశ్చర్యపోయి, ఓ థ్యాంక్ యూ సార్, మా బాగోగులు కూడా అడుగుతున్నారేంటి, ఏంటి సార్ విషయం అని అడిగాడు రంగనాథ్. మీ అమ్మాయి కోసం పెళ్ళికి ఇవ్వడానికి నా దగ్గర ఒక డైమండ్ నెక్లెస్ వెయిట్ చేస్తుంది అని దీర్ఘం తీస్తూ చెప్పాడు వరుణ్. ఓ అంత పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్న మీకు నేనే విధంగా సహాయపడగలను అని అడిగాడు రంగనాథ్. లీలావతి ఆశ్రమం ఐడియా ఉందా అని అడిగాడు వరుణ్. అఫ్ కోర్స్ సార్, ఐడియా ఉంది. లాస్ట్ టైం రితికా మేడం ఆశ్రమంపై రైడ్ చేయమని చెప్పారు కదా అని చెప్పాడు రంగనాథ్. ఎస్, ఆ ఆశ్రమంపై ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నాయా అని అడిగాడు వరుణ్. పెద్దగా ఏం లేవు సార్, బట్ ఆశ్రమానికి నిధులు సరిగా లేవు, గవర్నమెంట్ నుంచి వచ్చేది కూడా అంతంత మాత్రమే. అలాగే ఆశ్రమం బిల్డింగ్ కూడా చాలా పాతగా అయిపోయింది, అందులో ఉన్న ఆర్ఫన్స్కి సరైన ఫుడ్ కూడా పెట్టలేకపోతున్నారు అని అక్కడున్న ప్రాబ్లమ్స్ను ఏకరువు పెట్టాడు రంగనాథ్. నైస్, మరి అలా ఉన్నప్పుడు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఆ ఆర్ఫన్స్ అందరినీ గవర్నమెంట్ హాస్టల్స్కి పంపించేసి ఆ ఆశ్రమాన్ని మూసేయాలి కదా, మీరు ఇంకా ఆ పని ఎందుకు చేయలేదు అని అడిగాడు వరుణ్. చెయ్యొచ్చు సార్, కానీ తేజ్ ఫౌండేషన్ ఆ ఆశ్రమం బాధ్యతలు తీసుకుంటున్నారు. అది ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, కానీ ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఇక మేము ఆ ఆశ్రమంపై ఎలాంటి రైడ్ చేయాలని అనుకోవడం లేదు అని చెప్పాడు రంగనాథ్. బట్ నీ కూతురికి డైమండ్ నెక్లెస్ కావాలంటే నువ్వు ఈరోజే ఆశ్రమంపై అటాక్ చేసి అందులో ఉన్న చిల్డ్రన్స్ అందరినీ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్కి పంపించాలి అని చెప్పాడు వరుణ్. ఆ మాటతో చెయ్యొచ్చు సార్, కానీ మిస్టర్ విక్రమ్ తేజ్తో ప్రాబ్లం అవ్వచ్చు అని ఆలోచిస్తూ చెప్పాడు రంగనాథ్. ముందు నువ్వు చేయాల్సింది చెయ్యి, ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్పాడు వరుణ్. దాంతో ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేశాడు రంగనాథ్. కట్ అయిన ఫోన్ వంక చూసి చిన్నగా నవ్వుకున్న వరుణ్, అక్షర, నా మాట వినకుండా నన్ను కాదని విక్రమ్ని పెళ్లి చేసుకుని వెళ్ళావు కదా, అందుకు ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఏడుస్తావు అని మనసులోనే అనుకున్నాడు. ఆ తర్వాత వెంటనే తన తండ్రి విశ్వనాథ్కి కాల్ చేశాడు వరుణ్. విశ్వనాథ్ 2 సంవత్సరాల క్రితమే బిజినెస్ను వరుణ్కి అప్పగించి తన సొంత ఊళ్ళో ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అతని భార్య చనిపోయి అప్పటికే 5 సంవత్సరాలైంది. రోజులాగానే ఆ రోజు కూడా లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు విశ్వనాథ్. ఇంతలో కొడుకు నుంచి ఫోన్ రావడంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో వరుణ్, హౌ ఆర్ యూ మై బాయ్, ఏంటి ఈ మధ్య అస్సలు కాల్ చేయడం లేదు అని అడిగాడు విశ్వనాథ్. సో మెనీ వర్క్స్ డాడ్ అని చెప్పాడు వరుణ్. ఆ మాటతో చిన్నగా నవ్వి, ఓకే, కీర్తి ఎలా ఉంది వరుణ్, తను నాకు కాల్ చేసి చాలా డేస్ అయిపోయింది, మీ ఇద్దరు వచ్చి ఒక 2 days ఇక్కడుండి వెళ్ళొచ్చు కదా అని అడిగాడు విశ్వనాథ్. నో డాడ్, మీరే బయలుదేరి రావాలి, నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ అని చెప్పాడు వరుణ్. వావ్ నైస్, ఇంతకీ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు పెళ్లి కోసం అని అడిగాడు విశ్వనాథ్. రితికను పెళ్లి చేసుకోబోతున్నాను డాడ్ అని చెప్పాడు వరుణ్. ఆ మాట వినగానే కొంచెం అసహనంగా, అదేంటి, రితికకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా అని అడిగాడు విశ్వనాథ్. అయిపోయింది డాడ్, బట్ 6 months బ్యాక్ తనకి డివోర్స్ అయ్యాయి, ఇప్పుడే ప్రాబ్లం లేదు, మీరు వెంటనే బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పాడు వరుణ్. ఓకే, వెడ్డింగ్ 2 days ఉందనగా వస్తాను అని చెప్పాడు విశ్వనాథ్. వాట్ హ్యాపెన్ డాడ్, మీ వాయిస్ ఎందుకు అంత డల్ అయింది, నేను రితికని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా అని డౌట్గా అడిగాడు వరుణ్. కమాన్ వరుణ్, ఇందులో నా ఇష్టంతో నీకు పనిలేదు, ఇది నీ లైఫ్, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, బట్ ఏం చేసినా సరే లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండాలి, అదే నా విష్ అని చెప్పాడు విశ్వనాథ్. రితికతో నేను హ్యాపీగా ఉంటాను డాడ్ అని నమ్మకంగా చెప్పాడు వరుణ్. ఓకే, నీ హ్యాపీనెస్సే నాకు కావాలి, కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్ అని చెప్పాడు విశ్వనాథ్. థ్యాంక్ యూ డాడ్, మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను
అని చెప్పి కాల్ కట్ చేశాడు వరుణ్. ఆ తర్వాత వెంటనే రితికకు కాల్ చేశాడు. అతని కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంది రితిక. ఈ మధ్యకాలంలో వరుణ్ ఎప్పుడూ రితికకు కాల్ చేయలేదు. అతనితో మొత్తానికి కాల్ చేయించుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతున్న రితిక రింగ్ను అలానే చూస్తూ ఉండిపోయింది. ఇక చివరిగా ఆల్మోస్ట్ కట్ అవుతుంది అనుకునే టైంలో కాల్ లిఫ్ట్ చేసి, హలో వరుణ్, ఆర్ యూ ఓకే అని కాస్త కంగారు నిండిన గొంతుతో అడిగింది. ఐఎమ్ ఓకే రితిక అని చెప్పాడు వరుణ్. నైట్ నిన్న అలాంటి సిచ్యువేషన్లో చూస్తే నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా వరుణ్, నైట్ అంతా నేను నిద్రపోలేకపోయాను అని చెప్పింది రితిక. మరోసారి నేను నీకు అలా కనిపించను రితిక, నిన్ను అస్సలు బాధపెట్టను అని ప్రేమగా అన్నాడు వరుణ్. నాకు కావాల్సింది కూడా అదే వరుణ్ అని చెప్పింది రితిక. అండ్ నీకొక హ్యాపీ న్యూస్, ఇప్పుడే డాడీకి కాల్ చేసి నెక్స్ట్ వీక్ మనం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పేశాను రితిక. డాడీ కూడా ఓకే చెప్పారు. సో వెన్యూ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోమని వేణుకు చెప్తున్నాను. నీకు ఓకే కదా అని అడిగాడు వరుణ్. నాకు డబుల్ ఓకే వరుణ్, నీతో ఎప్పుడెప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలా అని నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. బట్ షాపింగ్ మాత్రం మనిద్దరం కలిసే చేసుకుందాం అని చెప్పింది రితిక. అసలు షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం మనకేంటి రితిక, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, డిజైనర్స్ వచ్చి వెడ్డింగ్ కోసం డిజైన్స్ ఇస్తారు అని చెప్పాడు వరుణ్. లేదు వరుణ్, ఇద్దరం కలిసి దగ్గరుండి ఒక మంచి డ్రెస్ను డిజైన్ చేయించుకుందాం, అది మన పెళ్లి కోసమే యూనిక్గా ఉండాలి అని గారంగా అడిగింది రితిక. దాంతో కన్విన్స్ అయిన వరుణ్, ఓకే వెళ్దాం రితిక, ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తానులే అని అన్నాడు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు మనం ఫ్రీగానే ఉన్నాం కదా, ఇప్పుడే వెళ్ళిపోదాం అని చెప్పింది రితిక. లేదు, ఆఫీస్లో నాకు కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ అయ్యాక నేనే కాల్ చేస్తానులే, నువ్వు ఈలోగా రెడీగా ఉండు అని చెప్పాడు వరుణ్. ఓకే వరుణ్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ కాల్ కట్ చేసింది రితిక. అప్పటికే రితిక స్పీకర్ ఆన్ చేయడంతో ఆ కాన్వర్జేషన్ మొత్తం విన్న ఆమె పేరెంట్స్ నవ్వుతూ, సో నైస్ బేబీ, మొత్తానికి అనుకున్నది సాధించావు అని తమ కూతుర్ని అప్రిషియేట్ చేశారు. అప్పుడే ఏం చూశారు డాడీ, మా పెళ్లిలోపు సిద్ధార్థని ఎలాగైనా వరుణ్ స్వయంగా బయటికి తీసుకొచ్చేలా చేస్తాను, ఈ అక్క పెళ్ళికి నా తమ్ముడు లేకపోతే ఎలా అని కన్నింగ్ స్మైల్తో చెప్పింది రితిక. నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు బేబీ అని ఆమె నుదుటిపై ముద్దాడింది ఆమె తల్లి వనిత. మరోవైపు విక్రమ్తో షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అయి కూర్చుంది అక్షర. అదే సమయంలో ఆమెకు ఫోన్ కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసింది. వెంటనే అటువైపు నుండి వినిపించిన మాటలకు వాట్ అని అరిచి ఒక్కసారిగా కొయ్యబారిపోయింది అక్షర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.